అనగానే ధర్మరాజు చాలామంది హఠాత్తుగా దరిద్రులైపోతారు. నిన్నటి దాకా కోటీశ్వరులుగా ఉంటారు. ఎలా పోతాయో తెలియదు. పొలాలు పోతాయి, స్థలాలు పోతాయి, ధనం పోతుంది, అన్నీ పోతాయి. క్షణాలలో ఒక్కొక్కప్పుడు మనిషి ఎందుకు దరిద్రుడైపోతున్నాడు అని అడిగాడు. దానికి ఒకటే కారణం. ప్రతి వ్యక్తి శౌచాది క్రియలతో లక్ష్మీదేవిని రక్షించుకోవాలి. అజ్ఞానంతో ఒక్కొక్కప్పుడు ఏం చేస్తాడంటే డబ్బు వచ్చాక పొద్దుటపూట సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో లేచి దీపం పెట్టడం మానేస్తాడు. బట్టలు ఎలా ఉన్నా పట్టించుకోకుండా స్నానం చేయకుండా పొయ్యి వెలిగించి అగ్నిహోత్రుడికి అపచారం చేస్తూ ఉంటారు మానవులు. చెయ్యరాని కొన్ని దుష్ప్రయత్నాలు చేసి, అంటే చెయ్యరాని కొన్ని దౌర్భాగ్య పనులు చేసి భ్రష్టులైపోతూ ఉంటారు. అప్పుడు అనుకుంటట మనిషి, నేను ఎన్నో పాపాలు చేస్తున్నాను, ఇతరుల పొలాలు ఆక్రమించాను, భూములు ఆక్రమించాను, పొద్దుట 10 దాకా లేవను, ఎప్పుడూ దీపం పెట్టను, అయినా నాకు బోల్డ్ డబ్బు వచ్చింది. రోజు దీపారాధన చేసేవాళ్ళు, గుళ్ళోకి వెళ్లేవాళ్ళు, ప్రదక్షిణలు చేసేవారు, వాళ్ళ దగ్గర డబ్బు లేదు. కాబట్టి డబ్బు అనేది కష్టపడి సంపాదించాలి తప్ప ధర్మ కార్యముల వల్ల రాదు. ఇదంతా ఆ మానవుడి యొక్క అజ్ఞానం. తాత్కాలికంగా ఇప్పుడు డబ్బు వస్తున్నదంటే దానికి గల కారణం ఇప్పుడు కాదు, ఒకప్పుడు చేసిన పుణ్యఫలం. ఆ పుణ్యఫలం ఇవాళ వాడికి అనేక సంపదల రూపంలో, పదవీ రూపాల్లో వస్తూ ఉంటుంది. ఈ సుకృతం అంతా పోగానే మొత్తం నశించిపోతుంది. దానికి ఉదాహరణ చెప్పాడు. ఒక రాజుగారు కష్టపడి ఖజానా నింపాడు. ఆ ఖజానాలో డబ్బు ఉన్నంత వరకు వాడు దాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నా డబ్బు వస్తూనే ఉందిట. బోల్డ్ డబ్బుంది నాకేమనుకున్నాడు. హఠాత్తుగా ఒకనాడు ఖజానా అంతా ఖాళీ అయిపోయింది. వాడి రాజ్యం శత్రువుల వశం అయిపోయింది. అలాగే మంచితనం కూడా ఒకప్పుడు తాము చేసినది ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో మన వెంట వస్తుంది. ధర్మకార్యాలు చేశాడు. ఈ ధర్మకార్యములు ఒక 10 సంవత్సరములో 20 ఏళ్ళలో వీడి వెంట వస్తాయి. ఆ వచ్చినంత కాలం డబ్బు వస్తూనే ఉంటుంది. ధర్మకార్యములు ఒకప్పుడు చేయడం వల్ల ఇప్పుడు డబ్బు వచ్చిందనే విషయం మర్చిపోయి ఇప్పుడు తాను పాపాలు చేయడం మొదలు పెడతాడు. ఈ పాపాలు చేసి, మోసాలు చేసి, తన దగ్గర పనిచేసే వాడికి అన్నం పెట్టక, వాడికి జీతం ఇవ్వక, వాడికి వేళకి తిండి పెట్టక ఏడిపించి బోల్డ్ డబ్బు పోగేసి నేను ఎన్ని చేసినా డబ్బు సంపాదించగలను అనుకుంటాట. ఈ పాత పుణ్యం అయిపోతుంది కదా, అయ్యిన దగ్గర నుంచి మొదలవుతుంది ఇక మళ్ళీ వీడికి. ఇంతవరకు తాను చేసిన పుణ్యం అనుభవించాడు. ఇప్పుడు ఈ పుణ్యకాలంలో చేయవలసిన పుణ్యాలు చేయకుండా పాపాలు చేయడం మొదలుపెట్టాడు. ఈ పాపకర్మ మళ్ళీ వీడిని ఏం చేస్తుందన్నమాట, క్రమంగా దరిద్రుని చేస్తుంది. అందుకే ఇవాళ మనకు వస్తున్న సంపదలను చూచి ఇది నా గొప్పతనం అనుకోవద్దు. ఇది ఒకప్పుడు చేసిన పుణ్యము యొక్క ఫలితము. దాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం. దీన్ని అభివృద్ధి చేసుకున్నామా మళ్ళీ సంపదలు పొందుతాం. దీన్ని అభివృద్ధి చేసుకోకుండా భ్రష్టత్వం పొందించామా అంటే ఈ పుణ్యకార్యాలకి వచ్చినటువంటి డబ్బుని అధర్మ కార్యాలకి